సంఘానికి ప్రభు ప్రక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రజలు చాలా మంది తెలుసు, చర్చికి రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పార్వతీపురంలో అతి తక్కువలో డెవలప్మెంట్ చేశాను. దేవుడు కింద నేను చర్చి కట్టాను. నేను కూడా ఏసీ పెట్టాలి అనుకున్నాను. కొన్ని కారణాలు చదంటే దేవుడు ఎవరి చేత ఏది జరిపిస్తాడో తన ప్రణాళిక దేవుడి స్తోత్రం. అందుకని అంటాడు ఒక భక్తుడు, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు కలవు, కానీ యెహోవా తీర్మానమే స్థిరపరచబడింది. దేవుడి స్తోత్రం. కావాలి కావాలనుకుంటాం, బస్సు కావాలనుకుంటాం, ఇది కావాలి. అయితే చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. వాక్యం అయ్యగారు నాకు ఎలవరిస్తారు, కానీ నా జీవితంలో జరిగిన గొప్ప సంఘటన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్ట్ కావడానికి కారణం ఏంటంటే నా మరణం. నేను చనిపోయే వ్యక్తిని ఈరోజు మేము ముందు నిలబడ్డానంటే మా పాప చాతిని వయసు చాలా చిన్నది, 2 సంవత్సరాలు దాటుకుంటే పాప నేను ఇప్పుడు డ్రైవర్గా చేస్తున్నాను. చర్చిలో డ్రైవర్గా చేసి దేవుని పరిచర్యలు కొనసాగుతున్నాను. ఇప్పుడు సేవకులను రాలేదు. నేను వరకు టూరిస్ట్ తీసుకునేదాన్ని. వెళ్ళినప్పుడు నేను అట్టుకుని వచ్చినప్పుడు పాపని రిక్షాలో తీసుకొస్తున్నాను. ఒక రిక్షాలో అనమాట, మా పార్వతీపురంలో రిక్షా తీసుకొస్తున్నప్పుడు నేను కరెక్ట్గా క్రాస్ అయ్యాను. చర్చికి నేను రాగానే మీ పాప బాగుంది తీసుకెళ్ళాలని చెప్పాను. తీసుకెళ్ళాలని చెప్తే పాపను తీసుకొని భోగేశ్వర హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పాప బాడీ మొత్తం కాప్స్ అయిపోయాయి, అంటే ఏమి పనికి రాకుండా అయిపోయింది. డాక్టర్లు తీసుకెళ్ళాక సూదులతో పోసారు. ఉన్నంత చిరిపద్దయ్యా బాగా. అయితే ఏం చేయాలి సార్, నువ్వు డైరెక్ట్ విశాఖపట్నం తీసుకెళ్ళిపోయి చెప్పారు. నేను అన్నాను, విశ్వాసం ఎక్కువ బాగా దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పు, హల్లెలూయా. అందుకనే ఇంకో మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫాస్ట్గా తెలియదు. ఆకాశ పక్షులకి ఏడున్నాయి, నక్కలకి బొరియలు, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి ఈరోజు మనం ఎక్కడికి వచ్చాము? ఏసీలో వచ్చాము. అంటే మనకి ఇవ్వడానికి ఆయన అంత ముందుకు వచ్చాడు, అంత త్యాగం చేసాడు. ఒకసారి గట్టి చెప్పండి. స్పిరిచువల్ గా మనం ఆయనకి అంటే అంత గట్టిగా స్తుతిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. అందులో లేవు కదండి, అందులో ఉన్నామా? అందులో ఉన్నా, హ్యాపీ ఏసీలో ఉన్నాం. ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. పూర్వం రోజుల్లో ఆరోగ్యం అయితే మళ్ళాంటి మేము పనికి దైవజనుడు బలిపీఠం మీద నిలబడితే ప్రజలంతా నిలబడి, టైం తెలిసారు కాదు, భోజనం తెలిసారు కాదు, నిలబడి ఆరాధన. అలాగా దేవుని వాక్యం నిలబడి ఆరాధన నిలబడి. మరి ఈరోజు మనం చక్కగా కుర్చీలో కూర్చుంటాం, నాటంలో కూర్చుంటాం. దేవునికి ఇంకంత గట్టి మనసు తెలుసా? హల్లెలూయా. పాపకి సూదులు దప్పుడు సార్ డాక్టర్లు. పనికిరాదన్నప్పుడు నేనేంటన్నానంటే, డాక్టర్ గారండి నేను చాలా పేపర్లో నేను డ్రైవర్లు చేస్తున్నాను, మీరేం చేయొద్దు, ఏదో మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాను. మీ పని మీరు చేయండి అన్నాను. తర్వాత నా భార్యకి చెప్పాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పాను. అప్పుడు మనసులో అనుకున్నాను, 4 గంటలకు పాప తెలిసి నాకు భోజనం అవుతుంది. నా మనసులో దేవుడు ప్రేరేపించాడు. తలకాంచలు పవకాంచలు కూర్చున్న భార్య కోసం ప్రేయర్ మొదలు పెట్టాం. చనిపోద్ది, వైద్యం తీసుకెళ్ళిపోండి, లేదు బ్రతకదండి. పాప 4 గంటలు తెచ్చి డాడీ ఆశ చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఉంది. ఒకటి నన్ను బ్రతికించిన దేవుడు, సేవకు తీసుకొచ్చాడు. రెండోది నా పాపను బ్రతికించాడు. పాపకి ఇక్కడ కొత్తపడ్డ విశాఖపట్నం షెట్లు మల్లుడలు, అది నా బాబు కేజీహెచ్లో పాపకు చనిపోయింది. మొన్న దినాన్ని ఏం జరిగిందంటే, ఇది చాలా అంటే మా హృదయంలో బలమైన సాక్ష్యం అండి.
చాలామంది సింపుల్గా అనుకోవచ్చు. ఏంటంటే కడుపులో నొప్పి వస్తుందన్నారట, కడుపు తిరిగిపోయాడు. నాకు ఫోన్ చేసింది పాప, డాడీలో బాగుపరిచాడు, హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక్కడ చూపించారు, పార్వతీపురం తీసుకెళ్ళిపోయినారు. పార్వతీపురం చూపించాక ఏం చేశారంటే విజయనగరం ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అప్పుడు ఏంటంటే నేను ట్రైన్ మిస్ అయిపోతే కారు బుక్ చేసుకుని వెళ్తే అక్కడ ఆంధ్ర హాస్పిటల్కి చూపించినప్పుడు వాళ్ళు ముందే చెప్పారు టెస్ట్లు చూసి ఇక్కడ పనికిరాదు విశాఖపట్నం అనుకున్నాను. వాళ్ళకు కొంత అమౌంట్ ఒక 18,000 వరకు వాళ్ళు కొనాలు చేసి సాయంత్రం నుంచి అర్జెంటుగా పట్టుకెళ్ళిపోవడం పనికిరాదని చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే ఒకటి బ్లడ్ డౌన్ అయిపోయి ముక్కలు అయిపోతుంది. రెండవది సెల్సెస్ అంటే మనకి రక్త కణాలు ఉంటాయి, తెల్ల కణాలు రక్త కణాలు, ఆ కణాలు బ్లాక్ అయిపోతున్నాయి. రెండు జాండీస్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుంది. చిన్నపిల్లడు తాగిన ప్రశ్నల నుంచి రావట్లేదు, అది ఆర్టిస్ట్కి వచ్చిందంటే జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్. సరే అని చెప్పేసి వెంటనే బస్సుకి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ విశాఖపట్నం అయ్యగారు వచ్చారు. కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. అది చాలా ఖరీదైన హాస్పిటల్. మరి కాంప్లెక్స్ వెళ్ళి బస్సు ఎక్కాలనుకున్నాం. ఎక్కేసరికల్లా నాకు చెప్పి వాడికి మైసూర్ బాగుంటుంది చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న కంటే నాతో ఎక్కువ ఉంటారు. కాకపోతే నాకు మైసూర్ బాగుంటుంది అంటే మైసూర్ బాగుంటుంది కూడా ఆయిల్ ఫుడ్ అని ఇడ్లీ తెచ్చాను, ఇడ్లీ పెట్టాను తిన్నాడు. వాళ్ళు చెప్పారు అర్జెంట్గా పట్టుకెళ్ళి కూడా తెల్లవారు పట్టుకెళ్ళాలా, డబ్బులు లేవు కదా, మీరు తీసుకునే డబ్బులు ఉండిసారు ఇక్కడ అయిపోయారు. అక్కడ తీసుకెళ్ళిపోమన్నారు. వెంటనే ఏం చేశాడంటే కాంగ్రెస్కి వచ్చేసరికల్లా వామిటింగ్ అయిపోయి కళ్ళు అలసిపోయాను. ఇక నా పబ్లిక్లో ఆ బస్ స్టాండ్ దగ్గర పాపం అని కొట్టుకొని ఏడు చేస్తుంది. ఎప్పుడైతే ఏడుస్తుందో ఏడ్చేది తెలియక చూసి ఆ ఎదురుకి తిరిగిన హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళిపోతాం డిసిజన్ తీసుకున్నాం. ఒక 2 నిమిషాల్లో కొద్దిగా దేవుడు ప్రారంభం చేసేసరికల్లా కొద్దిగా తేరుకున్నట్టుగా కనిపించగానే వెంటనే ఐమెక్స్ ఎదురుగా విజయనగరం ఒక కారు బుక్ చేశారు. డైరెక్ట్గా హాస్పిటల్కి కారు మీద తీసుకెళ్ళి జాయిన్ చేసాం. ట్రీట్మెంట్ చేయండి సార్, అమౌంట్ కట్టాలి 4 లక్షల రూపాయలు, 30,000 కడతాం సార్, మీరు ట్రీట్మెంట్ చేయండి, అమౌంట్ అరేంజ్ చేస్తాను. నా దగ్గర అయితే లేదు, మా దగ్గర డబ్బు చేతిలో లేదు. లోన్ వెళ్ళిన డబ్బులు ఒక 50,000 ఉన్నాయి నా దగ్గర. 50,000 ఖర్చు పెడుతున్నాం వాడు. అయితే తీసుకెళ్ళాక తెల్లవారు వేసాక చాలా ఇబ్బంది అయిపోయింది. 4 ఖర్చుకెళ్ళి పడుతాలు వేసాడు, చనిపోతాడు అనుకున్నాం. డాక్టర్లు కూడా గ్యారెంటీ అవ్వలేదు. తర్వాత రెండోది దాన్ని ఏంటంటారమ్మా బ్లడ్ ప్యూరిట్ చేసి చేంజ్ చేయడానికి, అంటే బాబుకి ప్లాస్మా అంటే వాడు ఒంట్లో ఉన్న రక్తాన్ని తీసి ఇంకో రక్తాన్ని పంపించడానికి ప్లాన్ చేసి చాలా అమౌంట్ అంటారు. డాక్టర్ పిలిచి డాక్టర్ చెప్పాడు, మీ ఫ్యామిలీ అంతా రెండు ఒకసారి నడిగారు వెళ్ళాం, ఏదో టెన్షన్ పడతారు బాబు, అందరిని ఎందుకు రమ్మని చెప్పి అందరూ తెలుసుకున్నాం. తెలిసేసరికి డాక్టర్ ఏం చెప్తున్నారంటే చాలా క్రిటికల్, ఇది 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది, ఇది బ్రతకడం చాలా కష్టం అన్నమాట. అందుకని పాపను బయట ఉంచారు, ఎందుకంటే ఏడుస్తుంది. తర్వాత రెండోది ఏం చెప్పారంటే అవుతుంది ట్రీట్మెంట్ చేస్తాం కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను అన్నాను సార్ 5 లక్షలు అవుతాను, ఎందుకంటే పార్వతీపురంలో ఆ ఇల్లు అమ్మేసి పెట్టేద్దాం అనుకున్నాను. డబ్బులు అయితే నేను చెప్పలేను అన్నారు, ట్రీట్మెంట్ అయితే నేను చేస్తాను, డబ్బులు లేదు. సరే బ్లడ్ కావాలన్నారు. 20 మంది డోనర్లు వచ్చి 20 బ్యాగులు ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా 20 మంది వచ్చి బ్లడ్ ఇచ్చి డొనేట్ చేశారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్లాస్మా చేసినప్పుడు నేను చెప్పాను ముందు డబ్బులు మన దగ్గర లేవు, నేను పార్వతీపురం పోతాను, పార్వతీపురం ఏదో ఒక విధంగా నేను సంపాదించి మీకు ఫోన్ పెట్టేస్తాను ట్రీట్మెంట్ చేయాలి. సరే చెప్పి నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక 50,000 పంపించాం. ఇక్కడ అక్కడ సహాయం దొరికింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయాక ఇంకో ప్లాస్మా చేయాలన్నారు, అంటే డబ్బులతో కూడిన పని అన్నమాట. అయితే దానికి డబ్బులు అవుతుంది ఫోన్ చేశాడు. అక్కడ పాప
పాప ఏడుస్తుంది, డాడీ ట్రీట్మెంట్ వస్తుంటే డేంజర్ అట, బాబుకి ఏమైతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా బాధపడ్డాను. అమ్మ ఏమనుకుంటూ మనకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నజరేయుడైన యేసు. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? పంపిస్తానని చెప్పాను. ఇందులో వాళ్ళు బావగారు చేసి పంపించాను. చూడండి, బాగా గమనించండి. నేను ఇంటికి 2 ఇల్లు నాకు అంటే పెద్ద ఇల్లు ఉంటుంది, అంటే చిన్న 2 ఇల్లులు ఉంటాయి. 2 ఇల్లు ఎక్కడైనా డబ్బులు వస్తుంది తిరుగుతున్నాను. పిచ్చోడు, ఎవరికి ఇవ్వనోళ్ళు, ఎవరికి సహాయం చేయనోళ్ళు నాకు ₹1,00,000 సహాయం చేశారు. ఎవరికి వాళ్ళు ఇవ్వరండి డబ్బులు. అటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి నాకు సహాయం చేశారు. అంటే దావీదు గారు అందుకే అనుకున్నాను. ఒకసారి చూద్దాం కీర్తనలో. నూట 21. పంటల తట్టు నా పనులు తెచ్చున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చాను? యెహోవా వలనని నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈరోజు నేను ఒకటే చెప్పాను, మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. ఎవరు తెలియని వ్యక్తులు వచ్చారు, బ్లడ్ ఇచ్చారు, అక్కడక్కడ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరికీ సర్జీ, ఎవరికి రూపాయలు డబ్బులు ఇచ్చారు. డాక్టర్ చెప్పలేమన్నాడు, ఈరోజు మన మధ్యలో చర్చికి వచ్చారు. ఒకటే చెప్పాను, ప్రభువా నా మనవడిని ఇంటికి పంపిస్తే వాడు చదవకపోయినా పర్లేదు కానీ కీబోర్డ్ అయినా లేదంటే బైబిల్ వరకైనా నేర్పించి నీ సేవ చేసుకుని మాట ఇచ్చాను. తర్వాత వాడు వచ్చాక ఫస్ట్ రోజు అనుకోండి కానీ చర్చికి వెళ్తామని చెప్పి ఈరోజు చర్చికి వచ్చాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయము మనకి యెహోవా వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు అవసరం అనగానే ఏ రెడ్డి అడిగితే బాగుంటుంది, ఏ అక్క అడిగితే బాగుంటుంది, ఎవరికి అడిగితే బాగుంటుంది అని ముందు ఆలోచిస్తాం. థింకింగ్, నా థింకింగ్ ఏంటంటే, నా ఆలోచన నేను ఎప్పుడు దేవుని చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలవరి పడినే కొండల వైపు నా కొండల వైపు నా మనుషులు ఎవరో తీర్చలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను ఆయన పెట్టినప్పుడు పవర్ఫుల్ ఉంది కదా ఏంటి ఆయన పెట్టినప్పుడు, కానీ ప్రాణం విలువైనది. దావీదు అంటాడు, దేవా
నీవు నన్ను సమాధి, నువ్వు నన్ను మట్టిలో రాసిపెట్టేవాడు కాదు, నా బాడీ నువ్వు పుల్లు పెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనుంటే నేనేం చేస్తాను? స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తాను. అందుకని నీవు నన్ను ఆపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ కుమారుడు ద్వారా దేవుని ప్రణాళిక ఆ అబ్బాయి ద్వారా కాదు, నీ ద్వారా, నా ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు కార్యం చేయాలని ఈ లోకంలో మనకి పంపించి ఉన్నాడు. దేవుడు చూడు, ఈ లోకంలో చాలా మనందరికి తెలుసు, కొంతమంది పెద్ద బోర్డు పెట్టుకుని పేపర్లు, బాటిల్స్ ఏం చేస్తారండి, ఏడుతూ ఉంటారు. చిట్టికాయ ఎందుకు ఏడుతున్నారు తెలుసా మీకు? చెప్పండి. జీవనాధారం. ఈ పనికిరానికల్లా తయారయ్యి మళ్ళీ తయారయ్యి పనికొచ్చే వస్తుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. గడ్డేం చేస్తున్నారు? గడ్డేం చేస్తున్నారండి? పోసి ఇల్లు నేస్తున్నారు. గడ్డేం చేస్తున్నారు? చేస్తున్నాం కదా. ఒకరోజు ఉండిపోయి కోడి మాసానికి ఈరోజు ఆదివారం చాలా మంది రేపు కలదేముంది. కానీ చూడు, పనికిరాని ప్రతి వస్తువు కూడా ఈ లోకంలో పనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, వాటికంటే మీరు గొప్పవారు కారా. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజు మనందరినీ దేవుడు ఏర్పాటు చేసినట్టు ఒక ప్రణాళిక ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? నిన్ను బాగా చదివించి ఒక మంచి ప్రయోజనం చేయాలనుకున్నారా, నీవు మా ఇంటికి చీడపురుగులుగా తయారయ్యావు అంటే అది చెడిపోయి కదా. ఇంకోటి బాగుపడ్డాడంటే, వీడు నా కొడుకండి, ఆడి పేరు నా దగ్గర ఎత్తద్దు, వాడు నీ కొడుకులో ఉంటాడు, నీ రక్తం పంచుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనందరూ ఎవరి రక్తం పంచుకొని వచ్చాడు? యేసు రక్తంలో కడగబడిన వారమై బయలు చేస్తారు. దేవుని స్తోత్రం. రాజులని యాజక సమూహం అంతా, బ్రదర్ అండ్ సిస్టర్స్, మనందరం సహోదరులు, ఒక తండ్రి పిల్లలము. దేవుని స్తోత్రం. మనం ఏమోమని చూస్తాడు మన తండ్రి, మనం ఏమోమని చూస్తాడు తండ్రి. నువ్వు దొంగల వైపు అంతా చెప్పండి, నువ్వు చెడిపోరా, పాడైపోరా కదా. మన తండ్రి ఏం కోరాడు? అజయ్ మాస్టర్ చెప్పారు కదా, 12 మాసాలు నడిపి గొర్రె. దేవుని స్తోత్రం. బంది ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసాయోడు 2 కాళ్ళు కట్టి కావిడి ఎత్తినప్పుడు మీద కోరెట్టి ఏడిస్తుంది. అలాగే కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు ఎవరు కావాలి? దేవుడు. లేదా డీజేలు కాదు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కావాలి, కొన్ని సమస్యలు లేనప్పుడు డీజేలు. ఈరోజు తల్లిగా అంటున్నాను, వందలతో పునరుద్ధరించున్నాను. ఈరోజు నీకు సహాయం కావాలా? మరణము గెలిచిన వాడు మన దేవుడు. దేవుడు మృత్యుంజయుడు. అపోస్తలుల కార్యములు ఏమని రాయబడి ఉందండి? 2వ అధ్యాయం 24లో ఏమని చెప్పబడింది? చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. మరణమును ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. ఆయన గురించి దావీదు ఇట్లా, నేనెల్లప్పుడు ప్రభువును చూచుచుంటిని, ఆయన దేవునికి గట్టి చెప్తున్నారు. మీకు అర్థం కావట్లేదు ఒక వాక్యం, మీకు అర్థం కాదు. ఆయన ఏం చేశాడు? మన ప్రభు మన కొరకు వచ్చి ఏం చేశాడు? చెప్పాలి. గాయాలు పోలయ్యారు. ఏమయ్యారు? గాయాలు పోలయ్యారు. తర్వాత రక్తం కాచారు.
అరే మీకు బైబిల్ చదువుతున్నారా? ఎంత ఆత్మీయుల దగ్గర వాక్యం అంటున్నారు మీరు, ఎలా ఉండదు తెలుసా? కీర్తనలో రాయబడి ఉంది, 2 అంచెలకు అర్థం అంటే ఏంటి? ఎటు చేయబెట్టినా దేవుని స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. సాక్షి ఉండాలి. మీరేంటి అప్పుడు మామూలుగా కొట్టా నాకు నేను అర్థం నన్ను గట్టి కేరలేదు కదా. ఏదో మా తోపుడు బోళ్ళు అంటారు మా ఊళ్ళో, మా పార్క్ రాల తోపుడు బోళ్ళు అంటారు. తోపుడు బోళ్ళు అంటే తెలిసింది, తెలుసు కదా మీకు? అంటు పొల్లు, మామిడి పొల్లు అని తోస్తుంటారు కదా బండి. అది ఇలా తోసుకెళ్తాం. బేరం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? బండి అవుతుంది. మళ్ళీ తోస్తే కానీ ఆ బండి అదలు. అలాగే మనం పాస్టర్ గారు సేవకాలతో మనం మాత్రం అలా అంటే చెప్తాను చాలాసార్లు లేదు కూడా. మా విశ్వాసం అయ్యారండి, మా అబ్బాయి బాగోలేదండి, మీరు ఒక 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి మా బాబు అంటే, పాస్టర్ గారు 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే అది బాబు బాగోలేదట. ఈవిడ మాత్రం దేవుడికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరితో నా కళ్ళు తెలుసుకున్నాను సహాయం ఆయన వల్లే మాకు వచ్చి ఈరోజు పనికిరాని ప్రతిదీ కూడా. అందుకనే పౌలు గారు అంటున్నాడు, దేవుని ప్రణాళిక చొప్పున మనల్ని ఏం చేశారట? ఈ లోకానికి పంపించున్నాడు. వాటికంటే శ్రేష్ఠుడు గొప్పవారు మనకు ఎంత పని చేయాలి? మాకెందుకు పుట్టిందంటే మోసం చేసి పడుకోండి తిరగండి ఏదో పని చేస్తున్నాం. ఎవరికి మేము మన ఏజ్ని బట్టి అయితే 2 లారీలు బియ్యం తినేసాం మనకు తెలియదు, ఎన్ని లారీలు కూరగాయలు తినేసాం మనకు తెలియదు, ఎన్ని ట్యాంకులు నీళ్ళు తాగేసాం మనకు తెలియదు. లెక్కేసారు ఎప్పుడైనా? లెక్కేము లెక్కేము. ఈరోజు దేవుడి వలన నీకు ఉపయోగం ఉంది. ఎందుకే దేవుడు నీకు ఈ సృష్టిలో పంపించాడంటే ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి. దేవుడి స్తోత్రం. నీకు ఆయన వలన సహాయం కావాలన్నా, నీవు మరణం నుంచి జయించాలన్నా, నీ బాధల నుంచి నువ్వు తొలగింపబడాలన్నా, నీ వ్యాధుల నుంచి నువ్వు తొలగింపబడాలన్నా ఆయన తోటి నీ పనులు. ఎవరో సహాయం చేస్తారని పరిగెత్తదు. చాలా మంది హాస్పిటల్ అంటున్నారు, చాలా డబ్బులు ఖర్చు అయిపోయాడు. అప్పుడు నేనేమని ప్రార్థన చేస్తాను? ప్రభా ఈ డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు నువ్వు ఇస్తావు. యోబేమన్నాడు? నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు. మళ్ళీ లాస్ట్ ఏం చేశాడు? డబ్బులు రెట్టింపు. అప్పుడు నేను అన్నాను, చాలా మంది చాలా డబ్బులు ఖర్చు అయిపోయాడు. అయిపోయింది, మళ్ళీ నాకు దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు వలన ఆయన ప్రాణంగా కోట్లు పెట్టిన ఈరోజు బ్రతకలేదండి. కోట్లు పొమ్మనించిన ఈరోజు దేవుడు చాలా మంది కోట్లు డబ్బు ఖర్చు అయిపోయింది కానీ బ్రతకలేదండి. అంటే దేవుని ప్రణాళిక. దేవుని స్వాతంత్రం. ఈరోజు నీవు సహాయం ఎక్కడ కోరుతుంటే ఆయన దగ్గర నేను అడిగాను, ప్రభు నాకు సహాయం చేయండి. ఇప్పుడు మళ్ళా రక్షవరం తీసుకురమ్మన్నట్టు రాసుకొచ్చి ఏం చేయాలి? నాకు కలవడం ఉందండి, చిన్న సర్కారు ఏంటంటే నాకు ఏ బాధ వచ్చినా నా కష్టం. ఎందుకు చూస్తాం? మంచి అలవాటు సార్ ఎందుకు చూస్తానండి? ఇది కూడా మీరు చెప్పలేదు. నేను మేము ఎందుకు చూస్తున్నాను? అక్కడ ఎవరు దేవుడు ఉన్నాడా? ఏటది? ఆకాశం. ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. నేను ఎప్పుడన్నా ఆయన పాదాల దగ్గర నిలబడి ఏం చూస్తున్నాను? ఆయన ముఖాన్ని చూస్తున్నాను. ఎవరైనా నీ పాదాల దగ్గర ఉన్నాను, నీవు నాకు సహాయం చెయ్యి. చాలా మంది అడగండి, ఎందుకు నీకు సహాయం దొరకదు? దేనికి దొరకదు? మన పిల్లలు ఉన్నారు, మన దగ్గర పిల్లలు ఉంటారు. చూడండి ఒకసారి, ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయినా మన జోడు డబ్బులు ఉంటాం. వాడు ఏం చేస్తాడు? నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు. పెడతాడు, కింద తీస్తే దొరిలేస్తాడు.
వాళ్ళ అమ్మ చీర పట్టుకుంటారు, లేదా వాళ్ళ ఆమె కూడా కొడుతుందా, మరి రెండు కొడతారు డాడీ. అసలు డాడీ పరిస్థితి ఆ వ్యక్తికి తెలీదు. మా డాడీ తింటాం అంటే మా నాన్న నాకు ఎలాగైనా ఇస్తాడు. అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాడు తెలుసా, సడన్గా అరే అంటే చిల్లర లేదు ఏదో కూడా మేనేజ్ చేసి ఆ అబ్బాయికి ఏం చేస్తాడు, ఐస్ క్రీమ్. అప్పుడు అడిగి ఏం చేస్తాడు. కానీ మన తండ్రి ఒకరి దగ్గర నుంచి అడిగి ఇచ్చే దేవుడు కాదు. సమస్తము ఆయన మూలముగా కలుగును, సమస్తము ఆయన వలనే మనకు జరుగును. ఆయన మనకు ఇస్తాడండి. నువ్వు అడగడానికి సిద్ధంగా ఉన్నావా? అడిగావు ఎప్పుడైనా దేవునికి? ఏం చేయాలా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుందంటే ముందు నీ డాక్టర్ అడిగావా? ఆయన నీకు నన్ను పుట్టించావు, ఈ లోకానికి పంపించావు, నాకు కడుపు పోతుంది, ఏం తప్పు చేసావు, నాకు ఏమైందో, నన్ను ముట్టు స్వస్థపరచని ముందు ఈ డాక్టర్ని అడగాలి. తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అలా అక్కడ చూడ సొంతలో ఒక హాస్పిటల్ అక్కడికి వెళ్తాం, బాగా చూడతారు. ఇంకోళ్ళంటారు అక్కడ మంచి ఉంటారు డాక్టర్, ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. అన్ని అవయవాలు ఇచ్చిన డాక్టర్ అన్నాడు దేవుడు. ఏ అవయవం ఏది బాగోలేదో డాక్టర్లు స్కానింగ్ చేస్తారు. కానీ యెర్మీయా గ్రంథంలో అంటున్నాడు దేవుడు, నీ తల్లి గర్భంలో నీవు పెద్దగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. స్కానింగ్ నేను స్కాన్ చేస్తున్నాను. అందుకే సొలో మందిరం కట్టించిన అన్నాడు, రేయుబవులు నీ కళ్ళు ఈ మందిరము తట్టు చూస్తున్నాయి ప్రభువా. మందిరానికి ఎందుకు రావాలి? ఇక్కడ నీ బాధలన్నీ చెప్పాలి. చెప్తే చూస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. దేవుడు మనుషులు ఎప్పుడు పరిగెత్తుందండి, ముందు నిన్ను సృష్టించిన దేవుడిని పరిగెత్తు, నిన్ను పుట్టించిన దేవుని కడుగు. ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప, కేవలం ఆయన దయ, కేవలం ఆయన కరుణ. అది లేకపోతే మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్ను నిన్ను స్తుతించునా, సత్యము వివరించునా. మొన్ను నిన్ను స్తుతించునా, సత్యము వివరించునా. పాతాళమందు నీకు కృతజ్ఞతలు కలుగునా. పగలనక రేయనక నీ సన్నిధిలో స్తుతించితే నాకు పాఠం. కణితంబరాలు గారు పాడారు పాట, దావీదు గారు రాసిన వాక్యంలో. దేవుని స్తోత్రం. ప్రభువా చచ్చిపోతే నిన్నెవరు స్తుతిస్తారు, నిన్నెవరు కనపరుస్తారు, నిన్నెవరు నీ సువార్తను ప్రకటిస్తారు, నీ కొరకు హతసాక్షిగా ఎవరు నిలబడతారు? దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనలు ఆగిపోతున్నాయి అక్కడ. ఇటువంటిప్పుడే నీ తండ్రి నిరూపించుకోండి. దేవుని స్తోత్రం. మొన్న చిన్న సిచ్యువేషన్ జరిగింది. మేము చిన్న పాన్ షాప్ పెట్టాము, ఇది కిరాణా. మా అబ్బాయికి ఖాళీగా ఉన్నదని ఒకడు వచ్చి నాతో గొడవడి వెళ్ళిపోయాడు. డబ్బులు మా అబ్బాయి దగ్గర నుంచి తాగిసి వచ్చి మేము వెహికల్ బాబు తర్వాత వచ్చి తీసుకున్నాం. నాకు తిట్టుకొని వెళ్తున్నాడు. మా అబ్బాయి విన్నాడు. వినేసి అరే ఎవరిగా కడుతున్నాం మీ డాడీకి. మా డాడీకి నువ్వు ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. డాడీ నీకు తిడుతున్నాను డాడీ, ఎందుకు డాడీ నీతో డబ్బులు ఇచ్చాడు. వాడు వచ్చి నన్ను అడిగాడు, తాగిస్తాను వాడు ఇచ్చాక మళ్ళీ ఇవ్వలేదు అంటున్నామని చెప్పి నేను ఇవ్వలేదు. సరే అడిగి నేను గట్టిగా ఇచ్చాను. ఎందుకు మాట్లాడండి మీకు ఈ విషయం అంటే ఊహిస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తాను, ఎందుకు మాట్లాడు డాడీ నీకు పెట్టుబడి నేను గట్టిగా ఈరోజు మన కొరకు ప్రాణం ఇచ్చిన తండ్రిని చాలా మంది చూసేస్తున్నాను. ప్రార్థన ఆపేస్తున్నాను, సువార్త ఆపేస్తున్నాను. ఇప్పుడే నీ మోసము ఏలియాలా చూపించాలి. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన, నీ పరిశుద్ధత, నీ జీవితము ప్రతిదీ దేవుని యొక్క మార్గంలో చూపించాలి. తండ్రి నేను నీ కోసం ఉన్నాను, నీకు మాటలు నీ నామానికి నేను కలుగు చేయలేను. నీవు నాకు సహాయం చేయు, నీ పక్షంలో నేను నిలబడతాను తండ్రి. అందుకే
దాంట్లో బైబిల్ ఏముంది? నేను తలను తొక్కాను, తోకను ఎవరు బాబు చెప్పారు? తోకను ఎవరు బాబు చెప్పారు? పిల్లలైన మనకి దేవుడు సాగుతున్నాం కాలేజీలలో ఎవరు లేరు, నా పిల్లలు తోకనే మాట్లాడు. ఆ తోకను కూడా మనం మాట్లాడలేకపోతున్నాం. కనుక దయచేసి సహాయం మనకి ఎక్కడి నుండి వచ్చినా ఈరోజు మనం బ్రతుకున్నాము. మా మధ్యలో మనందరి మధ్యలో మా మనవడి వచ్చిందంటే అది చాలా విలువైనది. దేవునికి ఎంతో మేము కృతజ్ఞత తెలిసిన. అందుకనే ఒక భక్తుడు అంటున్నాడు, వేలాది కోళ్ళను గొర్రెలను కోడులను మేకండి, వేలాది నదులను విస్తారత నీకు ఇచ్చిన చాలా నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన. అందుకని ఈరోజు మా మనవుడిని సేవకి ఒక చెప్పడం తీర్మానం తీసుకున్నాం. చదివిస్తాం, బైబిల్ బాగా చదివాక నారాయణ గారు తిప్పడం, పాస్టర్ గారు చూసుకుంటారు. అప్పుడప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. వాడికి నడిపించాలని, ప్రభు దీవించాలని, ఆశీర్వదించాలని, మా కుటుంబం అభివృద్ధి పొందాలని. ఇప్పుడు మాకు కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము. వాటి నుండి దేవుడు మమ్మల్ని విడుదల చేసినట్టుగా మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. దయచేసి మీరు ఒక్క నిమిషం మాకు ప్రార్థన చేయండి. మీ ఇంటికాడ మీరు ప్రార్థన చేసినప్పుడు మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు అయ్యగారికి అత్యంత హృదయపూర్వక దేవుడి వాక్యం ఈ సాక్ష్యం మన ఇంటితో దీవించిన కాక ఇంతవరకు కాచినందుకు వందనమయ్యా.